హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు రివ్యూలో మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి మారుతి సుజుకీస్ బలెనో. ఇలాంటి కార్ రివ్యూస్ అండ్ ఆల్సో బైక్ రివ్యూస్ కోసం మా ఛానల్ని కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్ ది రివ్యూ, ప్లీజ్ గైస్, బయట ఉన్న పరిస్థితులు బాగాలేదు, సో మీరు సేఫ్గా ఉండండి. మాస్క్ వేసుకోండి, అవసరమైతే డబుల్ మాస్క్ కూడా వేసుకోండి, శానిటైజ్ చేయండి అండ్ అవసరమవుతూనే బయటకు వెళ్ళండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ బాగాలేదు, సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ యోర్స్ అండ్ అదర్స్ లైఫ్స్. ఆల్రైట్, ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనం రివ్యూ చేయబోతున్న బెలినో వచ్చేసి 2019 ఫేస్ లిఫ్టెడ్ BS6 అప్డేటెడ్ వర్షన్. సో మనకి ఈ బెలినోలో BS6 అప్డేటెడ్ ఇంజన్స్ వస్తాయి అండ్ ఇదే మోడల్ 2021లో కూడా మాక్సిమం కంటిన్యూ అవుతుంది. అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే ఈ బెలినో వచ్చేసి 2015లో లాంచ్ చేశారు. సో ఆ టైంకి మనకి ఆ 4 మీటర్ హ్యాచ్ బ్యాగ్స్ ఏమీ లేవు. స్విఫ్ట్ డైమెన్షన్స్ వచ్చేసి దీనికన్నా చిన్నదిగా ఉంటుంది లెంత్ వచ్చేసి. ఇంకా స్పేషియస్గా చేయడానికి మనకి బలినో ఫామ్లో తెచ్చారు. ఈ బలినో లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 మీటర్స్ ఉంటుంది అండ్ అప్పటి నుంచే మనకి ఇది నెక్సా షోరూమ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకు వచ్చేసి 2 పెట్రోల్ ఇంజన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఇంజన్ వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.2 లీటర్ VVT పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసి మనకి 81 బ్రేక్ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 113 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. ఈ ఇంజన్ మనకి బోత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా అవైలబుల్గా ఉంది. సెకండ్ పెట్రోల్ ఇంజన్ చూసుకుంటే మనకు వచ్చేసి 4 సిలిండర్ 1.2 లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 89 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు అండ్ టార్క్ వచ్చేసి అగైన్ సేమ్ 113 న్యూటన్ మీటర్స్. సో ఈ ఇంజన్లో మనకి బేసిక్గా ఏంటంటే ఎక్స్ట్రా హార్స్ పవర్ యాడ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఓన్లీ మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. డీజిల్ ఇంజన్స్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, మారుతి సుజుకి ప్రస్తుతానికి డీజిల్ ఇంజన్స్ ఏమీ రావట్లేదు డ్యూ టు BS6 నార్మ్స్. సో మనకి ప్రస్తుతానికి పెట్రోల్లోనే అవైలబుల్గా ఉన్నాయి వెహికల్స్ అన్నీ. అలాగే ఇప్పుడు వేరియంట్స్ చూసుకుంటే ఈ బెలినో వచ్చేసి మనకి 4 డిఫరెంట్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉన్నది. సో మనకి సిగ్మా ఉంది, డెల్టా ఉంది, జీటా ఉంది అండ్ ఆల్ఫా ఉంది. సిగ్మా వచ్చేసి బేస్ వేరియంట్, డెల్టా అండ్ జీటా వచ్చేసి మిడ్ వేరియంట్స్ కింద వస్తాయి అండ్ టాప్ వేరియంట్ ఆల్ఫా. అయితే మనం ఇప్పుడు రివ్యూ చేస్తున్న కార్ వచ్చేసి ఆల్ఫా మాన్యువల్ టాప్ వేరియంట్. ఎక్స్టీరియర్స్ అండ్ డిజైన్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి రేడియేటర్ గ్రిల్ చూడొచ్చు. ఈ గ్రిల్ మీద వచ్చేసి మనకి 3D వేవీ ప్యాటర్న్ ఉంది. గ్రిల్ కింద చూసుకుంటే మనకి క్రోమ్ లైనింగ్ అన్నది వచ్చింది, థిక్ క్రోమ్ లైనింగ్. అండ్ ఈ క్రోమ్ లైనింగ్ ఏదైతే ఉందో ఇది మనకి హెడ్ ల్యాంప్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, దాంతోపాటు DRLs అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మిగతా వేరియంట్స్లో వచ్చేసి మనకి హాలోజన్ లైట్స్ అయితే వస్తాయి. సో లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అలాంగ్ విత్ DRLs, దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి. కింద బంపర్స్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ పోర్షన్ మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ క్రోమ్ స్ట్రిప్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ మనకి ఫ్రంట్ అయితే మంచి చంకీ అండ్ బోల్డ్ డిజైన్ అయితే ఉంది. సైడ్స్కి వస్తే ఇక్కడ టైర్స్ చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి 195/55 సెక్షన్ R16s, దాంతోపాటు 16-inch ప్రెసిషన్ కట్ ఎలాయ్ వీల్స్ కూడా చూడొచ్చు. బ్రేకింగ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి, రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అలాగే సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి మెక్ఫర్సన్ స్ట్రట్ వస్తుంది, రియర్ వచ్చేసి టార్జన్ బీమ్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 170 mm లేదా 17 cm అని చెప్పుకోవచ్చు. అగైన్ 170 mm ఈజ్ డీసెంట్ మనకున్న రోడ్ కండిషన్స్ బట్టి. ఇక్కడ బీ పిల్లర్ వచ్చేసి బ్లాక్ కలర్లో వస్తుంది. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి క్రోమ్ వస్తుంది అలాంగ్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో. ఇప్పుడు రియర్ పోర్షన్ చూసుకుంటే మనకి ఫ్రంట్ లాగే వెనక్ కూడా మనకి చంకీగా ఇవ్వడం జరిగింది. వెనకాల టెయిల్ ల్యాంప్స్ చూసుకుంటే ఇక్కడ మనకి LED టెయిల్ లైట్స్ వస్తాయి, దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్, రివర్స్ పార్కింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు. కింద రియర్ బంపర్స్లో చూసుకుంటే మనకి పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటు మనకి రియర్ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ లాగే మనకి ఇక్కడ క్రోమ్ స్ట్రిప్ రన్ అవుతుంది టెయిల్ గేట్ మీద, జస్ట్ టు కాంప్లిమెంట్ ద ఫ్రంట్ పోర్షన్. అండ్ ఈ స్ట్రిప్ కిందే మనకి రియర్ పార్కింగ్ కెమెరా ఇవ్వడం జరిగింది. దానిపైన చూసుకుంటే మనకి రియర్ వైపర్ ఉంది అండ్ ఆల్సో రియర్ విండో మీద మనకి డీఫాగర్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఏమో రూఫ్ స్పాయిలర్ అలాంగ్ విత్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి స్పేస్ చెక్ చేద్దాం. సో ఈ బెలినో బూట్ కెపాసిటీ వచ్చేసి 340 లీటర్స్. ఇక్కడ చూడొచ్చు మీరు పార్సల్ షెల్ఫ్ ఉంది, దాంతోపాటు మనకి ట్రంక్ లైట్ ఉంది. బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ వీల్ వచ్చేసి 15-inch స్టాండర్డ్ స్పేర్ వీల్, దాంతోపాటు టూల్స్ కూడా ఉన్నాయి. రియర్ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ వస్తుంది. 2 సీట్స్ మీరు ఒకేసారి ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో అందుకే మనకి రేషియో 60-40 కింద వచ్చింది. సో ఆల్రెడీ చెప్పాను, క్రోమ్ హ్యాండిల్స్ అలాంగ్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో. మీరు కీస్తో ఆపరేట్ చేయకుండా కీస్ పాకెట్లో ఉంటే చాలు, యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ ప్రెస్ దిస్ బ్లాక్ బటన్, సెన్సార్స్ డిటెక్ట్ చేసి ఓపెన్ చేస్తుంది. సో డోర్స్ చూసుకుంటే మనకి వైడ్గానే ఓపెన్ అయ్యాయి. ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 4 పవర్ విండో బటన్స్ వస్తాయి అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ ఉంది.
దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ అండ్ ORVM కంట్రోల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి క్రోమ్ ఫినిష్ వచ్చింది. సైడ్ డోర్ ట్రిమ్స్ వచ్చేసి మనకి సిల్వర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ఫాలో అవుతూ చూసుకుంటే కింద డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. దాంతోపాటు స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని పక్కన మనకి స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రైవర్ సీట్ చూసుకుంటే మనకి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. సో మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాంతోపాటు యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్లో. కింద వచ్చేసి మనకి పెడల్స్, ఆ పైన చూసుకుంటే మనకి బానెట్ లీవర్, దానిపైన చూసుకుంటే మనకి సమ్ స్పేస్. ఇక్కడ వచ్చేసి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్, దాంతోపాటు ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ కూడా ఉంది విత్ అ క్రోమ్ రింగ్. పైన డాష్ బోర్డ్ మీద డ్రైవర్ సైడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్ చూడొచ్చు. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ అండ్ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ చూసుకోవచ్చు. నైస్ బ్లూ ఇల్యూమినేషన్ కలర్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ ఉంది అండ్ ఆన్ ద రైట్ సైడ్ యూ హ్యావ్ ద స్పీడోమీటర్. సెంటర్లో వచ్చేసి మనకి MID ఇవ్వడం జరిగింది లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకి కిలోమీటర్స్ రన్, ట్రిప్ మీటర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది. డోర్ ఓపెనింగ్ వార్నింగ్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్, దాంతోపాటు డిఫరెంట్ ఇండికేషన్స్ అండ్ వార్నింగ్స్ కూడా మనకి డయల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే బ్రైట్గా అండ్ క్లీన్గా అయితే ఉంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ చూసుకుంటే మనకి లైట్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ వస్తాయి. మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, ట్రాక్ సీకింగ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ అంటూ ఏమీ లేవు. స్టీరింగ్ వచ్చేసి మనకి లెదర్ ర్యాప్ వస్తుంది. ఇక్కడ స్టీరింగ్ కింద ఇక్కడ మనకి ఆ ఫోన్ బటన్స్ ఇవ్వడం జరిగింది. 3 బటన్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే ఉండదు. సెంటర్ డాష్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ఉంది విచ్ ఈస్ సెపరేటెడ్ బై AC వెన్స్. ప్రస్తుతం మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. సో ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసి 7-inch స్మార్ట్ ప్లే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ వచ్చేసి మనకి రేడియో సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్, ఆక్స్, USB, వాయిస్ కమాండ్స్, యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో లాంటివి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ స్క్రీన్లో చూడొచ్చు ఇక్కడ డేట్ అండ్ టైం అని చూపిస్తుంది. సో ఓవరాల్ ఈ సిస్టమ్ అనేది చాలా ఈజీగా యూస్ చేయొచ్చు అండ్ బాగా రెస్పాన్సివ్ కూడా. దాంతోపాటు మనకి సైడ్స్ యాక్సెసిబుల్ బటన్స్ కూడా ఇచ్చారు. వాల్యూమ్ కానీ, ట్రాక్ చేంజ్ చేయడానికి కానీ, మెన్యూ లాంటి బటన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్క్రీన్ యూస్ చేయకపోతే మీరు టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనకి డేట్ అండ్ టైం చూపిస్తుంది. ఆల్రెడీ దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ హజార్ స్విచ్ ఉంది. దాంతోపాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ టాప్ వేరియంట్ కాబట్టి మనకి ఆటోమేటిక్ ఉంది. లోవర్ వేరియంట్స్లో మనకి నార్మల్ AC కంట్రోల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ మనకి ఫ్యాన్ స్పీడ్ స్విచెస్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి టెంపరేచర్ స్విచ్ ఉంది. అండ్ కంప్లీట్ ఇండికేషన్స్ అండ్ డిఫరెంట్ AC ఫంక్షన్స్ చూపించడానికి సెంటర్లో స్క్రీన్ అయితే ఉంది, రౌండ్ స్క్రీన్. మీరు చూడొచ్చు ఇక్కడ టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 12 volts పవర్ సాకెట్ ఉంది. దాని పక్కన వచ్చేసి USB అండ్ AUX ప్రొవిజన్ ఉంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఫోన్ కానీ కీస్ కానీ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకి 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. ఇక్కడ సెంటర్ కాన్సోల్ వచ్చేసి మనకి 5-spin మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఆటోమేటిక్ వేరియంట్స్లో మనకి గేర్ సెలెక్టర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు పైన చూసుకుంటే ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. ఈ ఫంక్షన్తో మీరు నైట్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. వెనకొచ్చే మిగతా వెహికల్స్ లైట్ డిమ్ చేస్తుంది ఈ మిర్రర్లో పడగానే. సో మీరు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి రీడింగ్ లైట్స్ బోత్ ఫర్ ద ప్యాసింజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్రైవర్. ఇక్కడేమో సన్వైజర్, దాని లోపల మనకి వ్యానిటీ మిర్రర్ ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు లోపల లైట్ కూడా ఉంది. ప్యాసింజర్ సైడ్ డాష్ బాక్స్ చూసుకుంటే మనకి పెద్దగానే ఉంది అండ్ లోపల లైట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ అపాల్స్ట్రీ చూసుకుంటే మనకి ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ ఫైనల్గా ఇక్కడ ఆర్మ్రెస్ట్ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే మనకి డీసెంట్ స్పేస్ ఉంది లోపల. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫైనల్గా రియర్ సీట్స్ కూడా చెక్ చేసేద్దాం. సో మనకి ఫ్రంట్ డోర్స్ లాగా రియర్ డోర్స్ కూడా వైడ్గా ఓపెన్ అవుతాయి. కింద మనకి డో పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. దాని పక్కన స్పీకర్ ఉంది. పైన పవర్ విండోస్ ఇచ్చారు. అండ్ డోర్ ఓపెనర్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిష్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం కూర్చొని స్పేస్ చెక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్పేస్ అనేది చాలా యాంపుల్గా ఉంది. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'10" ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ నో హెడ్ రూమ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ ఫుట్ రూమ్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. పైన సెంటర్లో మనకి రీడింగ్ లైట్స్ ఉన్నాయి. మనకి రియర్ AC వెన్స్ అంటూ ఏమీ లేవు. బట్ మనకి 12 volts పవర్ సాకెట్ ఉంది. ఈ బెలెనో వచ్చేసి పర్ల్ ఆర్కిటిక్ వైట్లో ఉంది. అండ్ దీంతోపాటు మీకు అదర్ 4 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు నెక్సా బ్లూ కలర్ ఉంది, గ్రే ఉంది, సిల్వర్ కలర్ ఉంది అండ్ రెడ్ కూడా ఉంది.
సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్ విత్ ఈబిడి, హై స్పీడ్ వార్నింగ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, పించ్ గార్డ్, డ్రైవర్ సైడ్ పవర్ విండో, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైజెస్ చూసుకుంటే బేస్ మోడల్ సిగ్మా పెట్రోల్ వచ్చేసి 6,93,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ బెలినో ఆల్ఫా CVT వచ్చేసి 10,63,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ అండ్ ఆల్సో బైక్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.